కుర్మ భవనం దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం ప్రైమ్ లొకేషన్లో మేము ఉన్నాము. ఈరోజు యజ్ఞమల్లేశం క్యామమల్లేశం బీర్లైలయ్య నిన్న నారాయణ విద్యాసంస్థ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ క్షుద్ర పూజలో మరి చేతబడో ఏదో పూజ చేసి వెళ్ళారు. ఇక్కడ ఆ పూజ మతలబ్ ఏందో మాకు చెప్పాలి. అయితే సంవత్సరం నుంచి ఈ పోరాటాన్ని చూస్తూనే ఉన్నారు. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కుర్మల్లో ఉన్నటువంటి మేధావులు, ప్రొఫెసర్లు, అన్ని ఉద్యోగాల్లో ఉన్నటువంటి గొప్ప ఉద్యోగస్తులు చూస్తూనే ఉన్నారు. అలాగే చూస్తూనే కూర్చునే ఉన్నారు. ముఖ్యంగా ప్రపంచ మేధావైనటువంటి కుర్మ కులంలో జన్మించిన కంచాయలయ్య గారు, అలాగే నడిచే లైబ్రరీ అన్నటువంటి పాషం యాదగిరి గారు మీరు ఇక్కడికి కూడా నడవాలి. అలాగే కరీంనగర్లో ఉన్నటువంటి తుల ఉమ్మక్క గారు, గద్వాల్లో ఉన్నటువంటి మన సరితక్క గారు, అలాగే అన్ని కుల సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు కుర్మల్లో ఉండి క్యాలెండర్ రిలీజర్లు కానీ ఇలాంటి ప్రోగ్రాంలకి ఫండింగ్ పొందుతూ విచ్చలవిడిగా రాష్ట్రమైన వాడి తిరుగుతున్నటువంటి కుర్మల్లో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు కూడా తల వంచుకొని సిగ్గుతో సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కొట్లాడుతూనే ఉన్నారు. వీడియోలు చూస్తూ ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటున్న మీరు ప్రశ్నించరా? సంఘాలు దేనికోసం పెట్టిరు? సంఘంలు పెట్టి సంఘంలో ఉన్నటువంటి సభ్యత్వాలు ఉన్న ప్రతి ఒక్కడు కూడా మీకు సిగ్గు ఉంటే మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ జాగాని మన భవిష్యత్తు తరాల కోసమే వాడాలి. అట్లా వాడకుండా పక్కదారిన పోతుంది కాబట్టి మీరందరూ బయటకు వచ్చి ప్రశ్నించాలి. లేదా యావత్ కుర్మ సమాజానికి మేము పిలుపునిస్తూ ఉన్నాము. ఏ కుల సంఘం మిమ్మల్ని ఫండింగ్ అడిగినా ఇవ్వద్దు. ఎవడైనా బయట వచ్చి మీటింగ్లు పెట్టినా చెప్పులతో కొట్టుండి. ఎందుకంటే ప్రశ్నించడానికే కదా మిమ్మల్ని ముందుకు నడిపేది. ప్రశ్నిస్తున్నావనే కదా నిన్ను అన్నా అని పిలిచేది. ఏడున్నావు నువ్వు? నీ సమాజం ఎటు పోతుంది? నువ్వు ఏడున్నావు? కమ్మ వాళ్ళ మోకాళ్ళ దగ్గర మనోళ్ళు కూర్చొని నీ జాగాని మొత్తం వాళ్ళకి అప్ప చెప్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు? లీడర్ కుర్మోడు ఎవడన్నా బయటకు వచ్చి లీడర్ అని చెప్పుకుంటే చెప్పు తీసుకొని కొట్టుండి. నీ జాగా పోతుంటే ఏం చేస్తున్నావు? హైదరాబాద్లో సిగ్గు లేకుండా నీ పక్కన ఉన్నటువంటి అన్ని కుల భవనాలు అట్లనే ఉన్నాయి. నీ ముందు అమ్ముడు వాడు ఇంకెవడరా అంటే ముందు వచ్చి కూర్చున్నావు. సిగ్గున్నదా? అమ్ముడు వాడానికి ముందు ఎవడున్నాడు అంటే కుర్మోడు వచ్చి కూర్చున్నాడు, తక్కట్లో వచ్చి కూర్చున్నాడు. దయచేసి కులంలో పుట్టిన పాశమయాగిరి గారు కానివ్వండి, కంచాయలయ్య గారు కానివ్వండి, ఈ జాతిలో ఉన్నటువంటి విమలక్క గారు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ సమస్య ఉన్నా వీళ్ళే మాట్లాడతారు. ఎక్కడ సమస్య ఉన్నా వీళ్ళే గలమెత్తుతారు, పాటలు పాడతారు, స్పీచ్లు ఇస్తారు. మరి నీ జాతిలో నీ గొర్రెల కాపాలకు సమస్య ఉన్నది కదా, ఏం చేస్తున్నారు మీరు బయటికి లేకపోతే మీ ఇళ్ళను ముట్టడిస్తామని తెలియజేస్తామన్నా ఖబర్దార్.